ఏమవుతాడండి చందు మీకు? నా చంద్రకాంత్ నా ఓన్ బ్రదర్. నేను శ్రీరామ్ వాళ్ళ ఓన్ ఎల్డర్ బ్రదర్ని నేను. తను ఇది చదవడానికి కారణం వాడు ఏదో కొంచెం డిప్రెషన్లో ఏదో వెళ్ళాడు తప్ప అంతకంటే ఇంకా ఏం కారణాలు ఏం లేవు. ఆ డిప్రెషన్ అది దేనికి అనుకుని మేము కొంచెం కనుక్కోవాలి, కొంచెం కొంచెం ఆర్ఎండి చేయాలి మేము, అంతే అన్న. థ్యాంక్ యూ. అంటే పవిత్రతోని ఉన్నారు అని మీకు ఎప్పుడు తెలిసింది? ఈ ఇష్యూతోనే తెలిసిందా? ముందు నుంచి మీకు ఐడియా ఉందా? లేదు, నాకు మొన్న మొన్నే తెలిసింది. నాకు అంతకంటే ఏమీ లేదు. అది తను ఏ డిప్రెషన్, పవిత్ర డిప్రెషన్ లేకపోతే తనకు ఆర్టిస్ట్ డిప్రెషన్ ఏదో తెలియదు. సో వీ హ్యావ్ టు డూ సమ్ ఆర్ఎండి. మేము చూస్తాం, అది మేము కనుక్కుంటాం అదేంటో. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీరు నిన్న మీ తమ్ముడు? మాట్లాడాను నేను. నిన్న కొంచెం ఫీవర్గా ఉండేవాడు, కొంచెం డిప్రెషన్గా ఉంటే నేను కొంచెం దాన్ని ఆర్ఎండి కొంచెం బ్రెయిన్ వాష్ చేయడం ట్రై చేస్తాం అందరము. ఓకే ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇలా చేస్తున్నాను ఎవరికి ఐడియా లేదు, ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్. అంటే లాస్ట్ టైం మేము మొత్తం పర్సనల్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, యాక్సిడెంట్ అయింది కదా, రెస్ట్ తీసుకో కొంచెం, 1 మంత్ తర్వాత విల్ డూ సంథింగ్, అది షూటింగ్ బ్లాగ్ అని చెప్పాను. అది ఓకే అన్నాడు. అదే లాస్ట్, అంతే. వాటితో మాట్లాడేది లేదు. ముందు నుంచి ఎట్లా ఉండేవాడండి? స్ట్రాంగ్‌గా ఉండేవాడా మీతో? తమ్ముడు ఈ కారణం ఇది చేయడం, ఇది వండర్. ఇది వండర్, 8th వండర్ ఇది, అంతే. అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ వాడు. అది మాత్రం 101% ఓన్ బ్రదర్గా నేను చెప్పగలుగుతాను. అని ఇలా చేసుకోవడం నేనే కాదు, వాడి చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. వాళ్ళందరూ వాడితో తిరిగే వాళ్ళు కానీ మేము కానీ అందరం షాక్లో ఉన్నాం. ఒకరికి చెప్పేవాడే కానీ ఈ లో లెవెల్ క్యాండిడేట్ కాదు వాడు. సో ఆ డిప్రెషన్ ఏంటి అని మేము వీ హ్యావ్ టు డూ సమ్ ఆర్ఎండి అందటూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే.